సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెలంల ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలంల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకొని దానిని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులు, ఇతర యూనిట్ల పనుల పురోగతిపై అధికారులతో ముచ్చటిస్తారు. అనంతరం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం మెడికల్ కళాశాల సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నార్కట్పల్లి మండలం బరామణ వెల్లంలో చేరుకున్నారు. ఇప్పటికి పైలాన్ని కూడా ఆవిష్కరించారు. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 17 ఏళ్ల నుంచి ప్రాజెక్టింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ దాదాపు 1,00,000 ఎకరాలు ఇటు నల్గొండ, మునుగోడు, నగరకల్లు నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు ఆయకట్టు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు చాలా కాలంగా కొంత అంటే ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కార్యక్రమాలు ప్రారంభం అయితే దీనికి సంబంధించి చంద్రశేఖర్ అంటే కొద్దిసేపటి క్రితం ఇటు పైలాన్ని ప్రారంభించి కాలువకు నీటిని విడుదల చేసేందుకు సీఎం వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే తిరిగి అంటే ఇటు కాలువలు నీటిని విడుదల చేసేందుకు బయలుదేరి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భారీగా అంటే ఇప్పటికి మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు చేసిన నేపథ్యంలో ఇటు మొత్తం అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు అదేవిధంగా ఇక్కడ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా సాయంత్రం ఇక్కడ అంటే ఇక్కడి నుంచి బ్రాహ్మణ వెల్లంలో నీటి విడుదల తర్వాత కాలువలకు నీటి విడుదల తర్వాత నేరుగా దామరచెర్ల మండలంలోని వైటీపీఎస్ చేరుకుంటారు. వైటీపీఎస్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించి ఇప్పటికే 2 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాంట్లో ట్రయల్స్ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక యూనిట్ అంటే యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత వైటీపీఎస్ లో కాసేపు అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇంటరాక్ట్ అయిన అనంతరం తిరిగి నల్గొండకు చేరుకుంటారు. నల్గొండ శివార్లో ఉన్నటువంటి ఏదైతే జీవీగూడెంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారో అక్కడ మెడికల్ కళాశాల దాని సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల భవనం నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అక్కడ కాసేపు వైద్య విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో భారీ బహిరంగ సభ ఏదైతే ప్రజాపాలన దినోత్సవాలకు సంబంధించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఓవరాల్ గా మాత్రం ఇటు మొదటిసారి సీఎం హోదాలో ఇటు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇటు ఉన్నటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యేలా సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు, సభా ప్రాంగణాన్ని. దానికి సంబంధించి మొత్తం కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమా, చంద్రశేఖర్, అంటే అక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో కూడా మాట్లాడబోతున్నారు. ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి ఏం చెబుతుంది ప్రభుత్వం? ఇప్పుడు నల్గొండకి సంబంధించి మెడికల్ కళాశాల గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయింది. ఇక్కడ ఇప్పటికే మెడికల్ కళాశాల కూడా కొనసాగుతోంది. అయితే ఏదైతే జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలోనే మెడికల్ కళాశాలని నిర్వహిస్తున్నారు. అయితే దానికి శాశ్వత భవనానికి సంబంధించి జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ప్రాంగణంలో ఇరిగేషన్ భూములకు సంబంధించిన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పటి నుంచి కూడా నిర్మాణ పనులు అంటే గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఇది పూర్తి కాకపోవడం ఇంతవరకు అది ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక కార్యక్రమాలన్నీ ముగియటం, నిర్మాణ పనులన్నీ ముగిసిన నేపథ్యంలో ఈ రోజు దాన్ని ఓపెన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడే మెడికల్ కళాశాల ప్రాంగణం పక్కనే ఇటు నర్సింగ్ కళాశాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇటు బహిరంగ సభలో పాల్గొంటారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.
10 స్క్రీన్ మీద చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెల్లల ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని సీఎం ప్రారంభిస్తారు. మనం చూడొచ్చు, నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకొని దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంటు నిర్మాణ పనులు, ఇతర యూనిట్ల పనుల పురోగతిపై అధికారులతో ముచ్చటిస్తారు. మనం ప్రస్తుతం చూడొచ్చు 10 స్క్రీన్ మీద విజువల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నల్గొండలో కొనసాగుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు మరి కాసేపట్లో. ఈ సందర్భంగా అక్కడికి విద్యార్థులతో వెళ్లి సమావేశం కాబోతున్నారు. మెడికల్ కళాశాల సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు మరి కాసేపట్లో. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం మనం విజువల్స్ ని చూస్తున్నాం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు మరి కాసేపట్లో. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ఈ ప్రాజెక్టు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డితో పలువురు అధికారులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు విజయోత్సవ సభలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేస్తుందనే చెప్పొచ్చు. ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటన సందర్భంగా కాసేపటి క్రితమే నల్గొండకు చేరుకున్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని మరి కాసేపట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద. అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువకు నీటిని మరి కాసేపట్లో విడుదల చేస్తారు. ఆ తర్వాత దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకొని దానిని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులు, ఇతర యూనిట్ల పనుల పురోగతిపై అధికారులతో ముచ్చటిస్తారు. అనంతరం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం మెడికల్ కళాశాల సమీపంలోని రాజీవ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మనం 10 స్క్రీన్ మీద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ముందుగా జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు. దాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో
విద్యుత్ ఉత్పత్తిని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం. ఓవైపు విజయోత్సవాలను జరుపుకుంటూనే మరోవైపు కార్యక్రమాలని ప్రారంభిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం. మరోవైపు నాట్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలంల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకి చేరుకుంటారు. అక్కడ ఎత్తిపోతల పథకం పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం కాలువకు నీటిని విడుదల చేస్తారు.